మా వారం రోజుల మహాబలేశ్వర్ పూణే హాలిడే ట్రిప్లో మా ఆఖరి డెస్టినేషన్ అయిన టైగర్స్ పాయింట్కి వచ్చాం. ఈ టూరిస్ట్ అట్రాక్షన్ లోనావాలా టౌన్కి 10 కిలోమీటర్ల దూరంలో భూషీ డ్యామ్ మరియు ఆంబే వ్యాలీకి మధ్యలో ఉంటుంది. టైగర్స్ పాయింట్ 650 మీటర్స్ లేదా 2132 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి మరో పేరు టైగర్ స్లీప్. ఒక పులి వేగంగా గాలిలో ఎగిరినప్పుడు ఎలా అయితే మనకు కనపడుతుందో అలాంటి ఆకారంలో ఉంది కాబట్టి టైగర్ స్లీప్ అనే పేరు కూడా ఉంది. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడికి వెళ్ళినా ఎంతో అందంగా కనపడుతుంది. ఈ పానోరామిక్ వ్యూస్ చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా. అందరూ అనేదేంటంటే ఈ ప్రాంతానికి వర్షాకాలంలో వస్తే ఆకుపచ్చ రంగుతో ఈ కొండలు మన మనసుని దోచుకుంటాయని. మేము వింటర్లో వచ్చాం కాబట్టి పొగమంచు వల్ల క్లారిటీ పోయింది. వర్షాకాలంలో నేచర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. వచ్చిన సమస్యల్లా కుంభవృష్టిలా కురిసే వర్షాలు. మహాబలేశ్వర్కి కానీ లేక ఈ లోనావాలాకి రావాలనుకుంటే టూరిస్ట్ రావాల్సిన నెలలు జూన్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు. ఈ టైగర్ పాయింట్కి మధ్యాహ్నం తర్వాత లేదా సూర్యాస్తమయం సమయానికి వస్తే బాగుంటుందని అంటారు. దీనికి కారణం సన్సెట్ ఈ కొండల వెనక నుంచి అవుతుంది కాబట్టి సూర్యకిరణాల వల్ల బంగారు ఛాయ క్రియేట్ అయ్యి ఎంతో అందంగా ఉంటుందంట. మనం ఇప్పటి వరకు ప్రకృతి మన కోసం అందించిన రమణీయమైన దృశ్యాలు చూసాం. ఇప్పుడు మనిషి మనకు అందిస్తున్న రోతని చూద్దాం. దేశం నలుమూలల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తారు నేచర్ని ఎంజాయ్ చేయటానికి. కానీ వెళ్లేలోగా ఇంత అందమైన చోటుని ఇలా రోత కలిగించేలా చేసి వెళ్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన దేశంలో ఉన్నప్పుడు మన చేతిలో ఉన్న చెత్తను మనం నిలబడ్డ చోటే కింద పడేస్తాం. కానీ ఒక్కసారి విదేశాలకు వెళ్ళగానే ఫ్లైట్లోంచి దిగగానే మారిపోతాం. చెత్తని చెత్త బుట్టలోనే పడేసి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ప్రవర్తిస్తాం. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఈ సున్నితమైన విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు కనుక నా ప్రజెంటేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ కలిసేంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.